అంత రాజకీయమే మాట్లాడారు తప్ప పైసలు ఉన్నాయి ఫ్లైట్ ఎక్కి అంటే మొత్తం రాజకీయం మాట్లాడారు. కానీ సోదరులకు సంబంధించినటువంటి అంశంలా ఒక్క పాయింట్ అన్న మాట్లాడారు. మళ్ళీ నేను మాట్లాడితే రాజకీయం మాట్లాడొద్దు అని అంటారు. ఎట్లా మీరు ప్రభుత్వం మీద బట్ట కాల్చి మీనేసి ప్రభుత్వాన్ని బద్నాం చేసేసి మమ్మల్ని మాట్లాడొద్దు అంటే మేము మాట్లాడగానే మొదలు పెట్టగానే మధ్యలో వచ్చి మాట్లాడి ఈ చర్చను ప్రజల్లోకి తీసుకెళ్ళకూడదు అన్నటువంటి మీ బాస్ ఇచ్చిన ఆదేశాలను ఇక్కడ పాటిస్తాము అంటే మేము ఏం చేయాలి? మీ గురించి ప్రతిపక్షం గురించి చెప్తున్నా, మీ గురించి అంటారు. అదే మిమ్మల్ని అదే మీరు నవ్వినా నాకు అదే డౌట్ వచ్చిన క్లారిటీ చెప్తాను. మిమ్మల్ని అంటారు ప్రతిపక్షం ఎట్లా అవుతుంది ఇట్లా అయితే మేడం? ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులకు నేరుగా వెయ్యాలి. ఏదైనా సరే పథకాలు ఇట్లా సబ్సిడీలు ఇచ్చుకుంటూ పోతే ఇక్కడ అవినీతి జరుగుతుంది, పెద్ద ఎత్తున జరుగుతుంది. దీన్ని రాజీవ్ గాంధీ గారే ఒప్పుకున్నారు. మనం 100 రూపాయలు ఇస్తే కింద 10 రూపాయలే పోతుందని ఆ అవినీతి చేసే రాజీవ్ గాంధీ ఒప్పుకున్నాడని లేని రాజీవ్ గాంధీ గారి గురించి చాలా మంది మాట్లాడి మళ్ళీ ఇంకా నేను అంటే బాధపడతారు. మేధావులు అపర మేధావులని మళ్ళీ నేను వ్యంగ్యంగా అంటా అని మళ్ళీ వాళ్ళు బాధపడతారు. మీరే అన్నారు కదా ఇట్లా అని, మీరే కదా డీబీటీ వ్యవస్థను తీసుకొని వచ్చి ఎస్ డీబీటీ వ్యవస్థ ఈజ్ వెరీ గుడ్, డైరెక్ట్ ఇట్లా ఇవ్వడమే నేరుగా ఇవ్వడమే చాలా మంచి పద్ధతి అని మీరే గొంతికలు దించుకొని అరిచిన వాళ్ళు ఉన్నారు కదా, అంటే రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి దాని గురించి ఏమన్నా మీరు ఫీజు రియంబర్స్మెంట్ నేరుగా విద్యార్థులకే ఇస్తాము అని చెప్పినాం. అయితే దానిపైన మీరు విద్యార్థులుగా మీ సలహా చెప్పండి, తీసుకుంటాం, డెఫినెట్గా తీసుకుంటాం. విద్యార్థికి నేరుగా ఇవ్వడానికి ఏ పథకంగా ఇవ్వాలి అంటే ఏ రూపంగా ముందే ఇవ్వాలి అంటే ముందుగానే ఇవ్వమంటారా, లేకపోతే వాళ్ళు కట్టిన తర్వాత ఇన్ని రోజులకి ఇస్తే బాగుంటుంది అంటారా, ఎట్లా దాని సలహా ఏంటో చెప్పండి. అంటే ప్రభుత్వం ఇప్పుడు ఏమంటుంది, మీరు ముందు కట్టండి, మీరు కట్టిన దాన్ని మేము రియంబర్స్ చేస్తాం. అట్లా మనం గ్యాస్ సిలిండర్ వేయించుకున్నాం, ముందు మనం గ్యాస్ పైసలు కట్టిన తర్వాత మళ్ళీ పైసలు మనకు వచ్చేస్తాయి. ఆ విధానాన్ని ఇక్కడ తీసుకొస్తామని అని ప్రభుత్వం ఒక మాట అనేది. మీరు ఎట్లా అంటే మీరు విద్యార్థులకు మంచి జరగాలి అంటే ఏ విధానం బాగుంటుందో మీరు సలహాగా చెప్పండి. ప్రజాస్వామ్యయుతంగా మేము తీసుకుంటాం. సరే మీరేమంటున్నారు, మాకు ముఖ్యమంత్రి కలుస్తలేడు అని మీరు అంటున్నారు. మీరు విద్యార్థి వరకు మాత్రమే మీ సమస్యను చూస్తున్నారు. ఇప్పుడు ఇదే వేదిక పైన ఆర్టీసీ ఉద్యోగుల గురించి నేనే చర్చలో కూర్చున్నా. వాళ్ళు ఏమన్నారు, ఆర్టీసీలో మాకు ఎంత సమయం పడుతుంది మేడం, 5 నిమిషాలు పడుతుంది అన్న. ఇప్పుడు ప్రతి వారు కూడా 5 నిమిషాలంటే ఎవరికైనా ఉండేది 24 గంటలే కదా, అందులో 18 గంటలు ఆయన బయటే ఉంటుంది కదా, ఎక్కడ ఉంటుండే అందాల మేడల నుంచి బయటకు వస్తలేడని సార్ అంటారు. పటంచర్ల ప్రమాదం జరిగితే అదే ప్రమాదం జరిగింది వెంటనే విషయం తెలుసుకోగానే స్థానిక మంత్రి, జిల్లా మంత్రి అందరు ప్రమాద స్థలికి వెళ్ళి అక్కడే కూర్చొని నివేదిక తెప్పించుకొని ముఖ్యమంత్రి సమాచారం అందించారు. వితిన్ ద 24 అవర్స్, ఒక రోజు తర్వాత కాదు, వితిన్ ద 24 అవర్స్ ప్రమాదం జరిగిన నిమిషం నుంచి 24 గంటల్లో ముఖ్యమంత్రి గారు అక్కడ రివ్యూకి వచ్చి కూర్చున్నాడు. మీ ముఖ్యమంత్రి ఎప్పుడన్నా అట్లా కూర్చున్నాడా? కొండగట్టు ప్రాంతంలో విద్యార్థులు అనేక ప్రాణాలు పోతే ఏంది మరి వాళ్ళు మాట్లాడిన విషయం కదా. ఫ్లైట్ గురించి, ఫ్లైట్ చార్జెస్ గురించి ఎందుకు, ఫ్లైట్ గురించి ఎందుకు, మీరు ఎందుకు ఎత్తారు అందాల మేడల నుంచి దిగి రాడు అని మీరు ఎత్తకపోతే నేను సబ్జెక్ట్ ఎత్తటోని కాదు కదా, మీరు ఎందుకు ఎత్తారు? మీరు ఏమంటున్నా ఇదే మేడం, ఇదే వచ్చిన ప్రాబ్లం. వీళ్ళు ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేస్తారు, సమాధానం చెప్తే వినరు, సమాధానం చెప్తే వినరు. అరే విను, నువ్వు అందాల భవన్ నుంచి బయటికి రావడానికి ఎందుకన్నావు? మరి నువ్వు కాలి విద్యార్థుల గురించి మాట్లాడాల్సింది రావడం ఎందుకన్నావు? నువ్వు రాడన్నావు కాబట్టి నేను చెప్తున్నా. పటంచర్కి వచ్చింది మా ముఖ్యమంత్రి, ఎస్ఎల్బిసికి వచ్చింది మా ముఖ్యమంత్రి, కాబట్టి ప్రతి చోటకు వస్తుంది కూడా మా ముఖ్యమంత్రి. మీ పాపమే కదా ఎస్ఎల్బిసిలా, మీరు దాన్ని 10 ఏళ్ళు పడవ పెట్టడం వల్లనే కదా. కాబట్టి కాదు మేడం, ఏంది డైవర్షన్? అద్దాల మేడ నుంచి బయటికి రావడానికి ఆరోపణ చేసిండ్రు, దాన్ని ఏం చేయాలి? మేము నోరు మూసుకొని కూర్చోవాలన్నా? ప్రజలకు సమాధానం చెప్పొద్దా? చెప్పొద్దా? కలవలేదా రైతుల్ని? యూనివర్సిటీలో కలిసింది రైతుల్ని కాదా? ఎవరిని కలిసింది? రైతుల్ని కలిసింది, విశ్వవిద్యాలయంలో కలిసింది రైతుల్ని కాదా? కాదు, టీచర్స్ ని కలవలేదా? ఎంప్లాయీస్ ని కలవలేదా? ఆర్టీసీ వాళ్ళని కలవలేదా? విశ్వవిద్యాలయంలో రైతుల్ని కలవలేదా? తర్వాత అమ్యూజ్మెంట్ పార్క్ లో ప్రజల్ని కలవలేదా? అక్కడ ఇది మంచిగా ఉంది. మీకు ఓట్లు లేవా? మీకు ఓట్లు లేవు కదా, మరి మీ వాళ్ళ ప్రభుత్వం మారిందని మీరు క్లెయిమ్ చేయొద్దు. మీరేమంటున్నారు? వాళ్ళ ఓట్లు లేవా కలిసి అంటున్నారు, అంటే వీళ్ళ ఓట్లు లేవా? వీళ్ళకి లేవా? స్టూడెంట్స్ కి లేవా ఓట్లు? డిగ్రీ తర్వాత వచ్చిన వాళ్ళకి ఇంజనీరింగ్
ఉంటాయి కదా వాళ్ళ విద్యార్థులు ఓట్లే కదా. అట్లాంటి మరి మీరు క్లెయిమ్ చేయొద్దు. ప్రభుత్వాన్ని మార్చడానికి ప్రధాన భూమిక మీరు క్లెయిమ్ చేయొద్దు. అవును మేడం, మరి ఇప్పుడు ఆ తల్లిదండ్రులు వచ్చినప్పుడు మాట్లాడరా? ఎంతమంది అర్జీలు ఇవ్వలేదా? ముఖ్యమంత్రిని కలిసినప్పుడు అర్జీలు ఇవ్వలేదా? అయితే ఏంది 10 ఏళ్ళు? అవును మేడం, ఇప్పుడు మీరు 10 ఏళ్ళ దాన్ని మీరు ఎన్నాళ్ళకు పరిష్కరించమని చెప్తున్నారు? జస్ట్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 16 months. ఎందుకు చెప్పారు మరి? ఎన్నికల ముందు మీరు 2 లక్షల కోట్లు దొంగతనం చేసిన దొంగలను తెలవకైపోయినారు. మీరు దొంగలను తెలవకైపోయినారు. మీరు 2 లక్షల కోట్లు దొంగతనం చేశారు. లక్షల జీవోలు ఒక్క నిమిషం అన్న, మీకు సమాధానం చెప్తా. బయటికి రావడమే ఎందుకన్నా నువ్వు? ఎందుకన్నా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు 18 గంటలు పనిచేస్తుండు. మీరు అలా తాగి వండుకునేటోడు కాదు రేవంత్ రెడ్డి గారు. మరి మీరు అందరూ బయటికి రావడం ఎందుకన్నారు? ఈ రోజు సామాన్యమైనటువంటి ఒక ప్రయాణికుడిగానే వెళ్తున్నాడు తప్ప మీరు ప్రైవేట్ ఫ్లైట్ వేసుకొని వెళ్ళట్లేదు. ఏమన్నా ఢిల్లీ గురించి ఎందుకు మాట్లాడినావు? ఢిల్లీ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? మీరు లేదు మేడం. అవును, నేను చెప్తా మేడం. ఆయనను సావధానంగా 2 నిమిషాలు కూర్చోమనండి. ఆయన బాస్ చెప్పింది ఇక్కడ వేస్తే 10 అయినా సరే నేను చర్చ ముగించాను. కాబట్టి ఆయన 2 నిమిషాలు సైలెంట్ గా కూర్చుంటేనే ఆయన బాస్ ఆదేశాలు వేరే దగ్గర వేరే ప్రతినిధులు వచ్చినప్పుడు నడుస్తుంది. కానీ కార్తీక్ వచ్చినప్పుడు వాళ్ళ బాస్ ఆదేశాలు ఇక్కడ నడవవు. కార్తీక్ వచ్చినప్పుడు వాళ్ళ బాస్ ఆదేశాలు ఇక్కడ నడవవు. చర్చ కూర్చున్నప్పుడు నేను ఎట్లా మౌనంగా కూర్చున్నాను వాళ్ళు అబద్ధాలు కూర్చోవాలి. నువ్వు అబద్ధాలు చెప్పినావు. ముఖ్యమంత్రి బయటికి రాడని అబద్ధాలు చెప్పినావు. ముఖ్యమంత్రి ఫ్లైట్ల గురించి మాట్లాడినావు. మీకు పారాగాన్ చెప్పులు వేసుకునే బతుకు లేనప్పటి నుంచి ఈ రోజు స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని తిరిగే స్థాయికి మీరు ఎట్లా ఎదిగిండ్రు? ఇట్లానే ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టి ఫ్లైట్లు కొన్నారు, రైతులకు ఎగ్గొట్టి ఫ్లైట్లు కొన్నారు. అట్లాగే అనేకమైనటువంటి కాంట్రాక్టర్లకు డబ్బులు ఎగ్గొట్టి మీరు ఫ్లైట్లు కొన్నారు, రైతులకు ఎగ్గొట్టి ఫ్లైట్లు కొన్నారు, సర్పంచ్లకు బిల్లులు ఎగ్గొట్టి ఫ్లైట్లు కొన్నారు. మీ బతుకులు ఎక్కడుండే? ఇనుప కుర్చీలు కూర్చొని ఇనుప కుర్చీలు లేకుండే. అక్కడి నుంచి మేడం ఫ్లైట్లు కొన్నది వాళ్ళ పార్టీ ఆఫీస్ మీద మేడం. వాళ్ళ పార్టీ ఆఫీస్ మీద కొన్నారు, టిఆర్ఎస్ పార్టీ మీద కొన్నారు. ఎవడు బుల్డోజ్ చేసినాడు? ఎవడు ఫ్లైట్ల గురించి మాట్లాడాడు? ఎవరు బంగాళ మాట్లాడారు? ఎవరు మాట్లాడారు? కొంచెమైనా మేడం, కొంచెమైనా ఉండాలి కదా. వీళ్ళు ఎట్లా అబద్ధాలు ఆడింది ఎవరు? నో మేడం, వాళ్ళు చెప్పిన దానికి సమాధానం వినాలైనా ఆయన ఆరోపణ తీసుకోలేదు. ఆయన చెప్పిన అబద్ధము డైవర్ట్ చేసింది ఆయన్ని. ముఖ్యమంత్రి బయటికి రావడానికి డైవర్ట్ చేసిండు. ముఖ్యమంత్రి ఫ్లైట్లలో తిరుగుతాడని డైవర్ట్ చేసిండు. ముఖ్యమంత్రి ఎవరిని కలుస్తలేడని డైవర్ట్ చేసిండు. ముఖ్యమంత్రి గారి పైన అనేకమైనటువంటి ఎందుకు ముఖ్యమంత్రి గారు ఉంటే మీకున్నటువంటి బాధ ఏంది? ఏది మీ దగ్గర ఉన్న బాధ్యత ఏంది? ఇప్పుడు మీరు గత 10 సంవత్సరాలుగా ఏ రోజు ఒక పోరాటం చేయకుండా ఈ రోజు 16 నెలల ప్రభుత్వం మీద వచ్చి మీరు ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు? మీరు ఎందుకు దాడులు చేస్తున్నారు? దాన్ని ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి కలవరంటారు. కళ్ళుండి కపోతులు అనాలనా? మీరు రాష్ట్రంలో ఉండలేరంటున్నా? ఏమన్నారా మిమ్మల్ని? రోజు ప్రభుత్వము ప్రతినిధిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రేవంత్ రెడ్డి గారు రోజు ప్రజల మధ్యలో ఉంటే మిమ్మల్ని ఏమనాలి? ఫామ్ హౌస్ లో బతికిన మీ బతుకులు ఈ రోజు లేవు మేడం. ఈ రోజు ముఖ్యమంత్రి ప్రజల్లో ఉంటున్నారు. వారే చెప్తున్నారు. ఎందుకు ఆరోపణలు తెలుసు. బయటికి రావడమే అన్నోడు ఎవడు అడుగుతున్నా. నేను ఫ్లైట్ల గురించి ఎందుకు మాట్లాడాలి? ఫ్లైట్ల గురించి ఎందుకు మాట్లాడాలి? కాదు, ఫ్లైట్ల గురించి మాట్లాడింది నేనా? బయటికి రావడం అందాల మేడలు ఉన్నది నేనా? నేను అన్నానా? అవును. ఏంది మేడం? ప్రైవేట్ ఫ్లైట్ల కన్నా అయ్యే ఖర్చు సామాన్యమైనటువంటి ఖర్చు అవుతుందా? ఏంది మేడం? 50 కోట్ల
లేదు, ఒక ఫ్లైట్ టికెట్ ఢిల్లీకి 5,000 మేడం. ఒక టికెట్ అప్ అండ్ డౌన్ 10,000. ఏది ఒక ప్రయాణికుడికి ఏ ప్రయాణికుడు తిరుగుతుంది తీ మేడం. ఎందుకు కాదు? ఆయన ఫ్లైట్ గురించి మాట్లాడేప్పుడు ఎందుకు మాట్లాడద్దు? ఎందుకు మరి ఈ విధానాన్ని 10 ఏళ్ళ నుండి ఎందుకు ప్రశ్నించలేదు? నువ్వు ఈ రోజు ఏంది? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ 16 నెలలకు దిగిపోవాలి, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి కావాలని అంటున్నారా మీరు? అదేనా మీ యొక్క సిద్ధాంతము? మరి కాదు కదా. మరి ఫ్లైట్ల గురించి మాట్లాడి సమాధానం ఎందుకు చెప్పనిస్తలేరు? ఫ్లైట్ల గురించి మాట్లాడిండ్రు, మరి ఆ ఫ్లైట్ల గురించి సమాధానం చెప్పొద్దా? అంటే ప్రజలకు ఏంది? నిజంగానే ముఖ్యమంత్రి గారు స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని ఢిల్లీకి 50 సార్లు పోయించండి ప్రజలు తప్పుగా అనుకోరా? అనుకుంటారా? ఈ రోజు ముఖ్యమంత్రి గారు శ్వేతపత్రం దేనికి ఇస్తారో తెలియదు. ఇంత అజ్ఞానంగా ఎట్లుంటారండి? శ్వేతపత్రం ఎప్పుడు ఇస్తారో తెలుసా? ఆయనకి ఏం తెలియదు మేడం. ఇంత అమాయకంగా ఎట్లా కాదు. వైట్ పేపర్ ఎప్పుడు ఇస్తారో తెలియదు. వైట్ పేపర్ దేనికి ఇస్తారు? వైట్ పేపర్ దేనికి ఇస్తారు మేడం? ఎందుకు ఇస్తారు వైట్ పేపర్? వైట్ పేపర్ ఎందుకు ఇస్తారో తెలియదు. మళ్ళీ ఎట్లా సీనియర్ చెప్పకూడదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు అందాల మేడలకి వెళ్ళి బయటికి రావడానికి డైవర్ట్ చేయాలి. ముఖ్యమంత్రి గారు ఫ్లైట్లలో తిరుగుతుండని డైవర్ట్ చేయాలి. ఫ్లైట్లలో తిరగకపోతే ఏం చేస్తారు? నడుచుకుంటా పోతారు మళ్ళా. కాబట్టి మేడం ఈ రోజు కూడా నేనేమంటున్నా, ఈ రోజు కూడా మిస్ యూనివర్స్ గురించి ఏదో ప్రభుత్వం ఎన్నో కోట్లు ఖర్చు చేసేసింది అని అన్నారు. అందులో పూర్తిగా ఖర్చు అయింది ఎంత? 54 కోట్లు. అందులో స్పాన్సర్షిప్లో 37 కోట్లు వచ్చినాయి. ఈ లెక్క వారికి తెలియదు. అంటే ఒక ఆర్టీఐ ఏమనండి ఆన్సర్ వస్తుంది వాళ్ళకి. ఇది అఫీషియల్ డాక్యుమెంట్ ఇది. కాబట్టి నేనేమంటున్నా, సీఎం గారు వెళ్ళిన ప్రతి చోట కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరిని కూడా గత ముఖ్యమంత్రి లాగా మీరు మాకేం సంబంధం లేదని చెప్తలేడు. ప్రతి దగ్గర కూడా వాళ్ళ సమస్యను వింటున్నాడు. వాళ్ళ సమస్యను దాన్ని తీసుకోవడానికే ప్రయత్నం చేసి దానికి ఒక విధి విధానం ప్రకటిస్తారు. ఇప్పుడు మీరే చెప్తున్నారు యంగ్ ఇండియా ఇచ్చినారని. నేనే వాళ్ళు చెప్పారు కదా విజ్ఞప్తులు. అన్న చెప్పిండు, ఈయన చెప్పిండు, వీళ్ళిద్దరు కదా నేను రాజకీయం చెప్పి ఆరోపణలు చేసిండు. రేవంత్ రెడ్డి గారు చెప్పాలంటే ఏం చేయాలి? రేవంత్ రెడ్డి గారు వినాలి అన్నప్పుడు మీరేం చేశారు? విజ్ఞప్తులు ఇచ్చారు. ఆ విజ్ఞప్తుల్ని ప్రభుత్వం తిరస్కరించి మీకు మీరు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ తీసుకోకపోతే మేము వింటలేదు అనాలి. మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ తీసుకుంటున్నారు, మీకు సమాధానం చెప్తానే ఉన్నారు. ఏం కావాలి మీకు? ఇంకా ఏం కావాలి మీకు? సూటి ఏం అడుగుతున్నారు? సూటిగా మీరు ప్రశ్న అడగండి. 10 సంవత్సరాలుగా ఎందుకు ఈ రాష్ట్రం అప్పుల పాలైనది సూటిగా అడగండి. ఎప్పుడు ఇప్పిస్తారు? నేను ఏమంటారు మేడం, వాళ్ళు సూటిగా ప్రశ్న అడగాల్సింది. వాళ్ళతో పాటు ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేడం. వాళ్ళతో పాటు ఒక నిమిషం వాళ్ళతో పాటు మేము కూడా ధర్నాలో కూర్చుంటాం. నేను చెప్తున్నాము, మేము కూడా వాళ్ళతో పాటు ధర్నాలో కూర్చుంటాము. నేనేమంటాను, ఒకటే డిమాండ్ చేస్తున్నా. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము పార్టీ నాయకుడుగా మీరు తీసుకుపోయి రిప్రజెంటేషన్ ఇవ్వండి మాట్లాడారు కదా. మధ్యలో మాట్లాడతారు. ఏమంటున్నా మేడం? అప్పుల పాలయ్యాము అంటున్నారు. నేను చెప్పేది చాతగానాలు కాబట్టి పూర్తి విషయాన్ని చెప్పలేకుండా మధ్యలో మాట్లాడుతారు. నేనేమంటున్నా, విద్యార్థులతో పాటు మేము కూడా ధర్నాలు కూర్చోడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, మీరు సూటిగా ప్రశ్న అడుగుతున్నారు కదా, ఇదే సూటి ప్రశ్నగా మీతో పాటు మేము, మాతో పాటు మీరు అందరం కలిసి ధర్నాలో కూర్చున్నాం. ఏంటి? లాభాలతో కూడినటువంటి మిగులు బడ్జెట్ తో రాష్ట్రాన్ని ఎందుకు అప్పులపాలు చేసిరు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు? దయచేసి శాసనసభకు వచ్చి చెప్తారా, లేకపోతే ప్రెస్ మీట్ పూర్తి వివరాలను దయచేసి మాట్లాడతారు.